హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. ఈరోజు వీడియోలో మనం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ అనే కాదు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పెట్టే అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన కంప్యూటర్స్ టాపిక్ బిట్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ వేటి నుంచి బిట్స్ అడిగేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని ఉంటాయి కదా. సో అలాంటి కాన్సెప్ట్స్ ఏంటి, వాటిని మనం ఫోకస్ చేసి రివిజన్ చేసుకుంటే మనమైతే కంప్యూటర్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయినప్పటికీ కానీ క్వాలిఫై అవ్వడం అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనం ఎంత టాప్ మార్క్స్ స్కోర్ చేసినా సరే కంప్యూటర్స్ క్వాలిఫై కాకపోతే మనకి జాబ్ ఇవ్వరు. కాబట్టి దీన్ని కూడా మనం ఇంపార్టెంట్గానే పరిగణించాలి. సో లెట్స్ బిగిన్. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటిని ఆధారంగా చేసుకొని చూసినట్లయితే మనము ఆ పేపర్లో 20 బిట్స్ ఉంటాయి. ఈ 20 బిట్స్లో మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నుంచి ఏ కాన్సెప్ట్స్ నుంచి బిట్లు వస్తాయి అనేది ఫిల్టర్ చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా వచ్చేసరికి కీబోర్డ్ షార్ట్ కట్స్ అంటే మనకు తెలిసిందే కదా. Ctrl+C కాపీ, నెక్స్ట్ Ctrl+V పేస్ట్ ఇలా ఉంటాయి. ఇవంటే బేసిక్ అనుకోండి. సో ఇలా కాకుండా కంట్రోల్ని షిఫ్ట్ని పట్టుకొని లేదా Ctrl+Alt కీస్ పట్టుకొని మనం ఏదైనా షార్ట్కట్ కీస్ ఉంటాయి కదా. సో అలాంటివి అయితే మాత్రం ఖచ్చితంగా రివిజన్ చేసుకొని వెళ్ళండి. షార్ట్కట్ కీస్ మీద ఖచ్చితంగా బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎంఎస్ ఆఫీస్, మనకి ఎంఎస్ ఆఫీస్లో 3 ఉంటాయి కదా. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, నెక్స్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో ఈ ఎంఎస్ ఆఫీస్ నుంచి అయితే ఖచ్చితంగా బిట్స్ పడతాయండి. ఒకటి కంటే ఎక్కువ బిట్సే వస్తాయి. అది కూడా ఎంఎస్ ఆఫీస్లో ఉపయోగించే షార్ట్కట్స్ అయి ఉండొచ్చు, లేదా పీపీటీలకు సంబంధించి కొత్త స్లైడ్ ఇన్సర్ట్ చేయాలంటే ఏం ప్రెస్ చేయాలి, లేదా ఈ స్లైడ్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి, ఇలా మనకి బిట్స్ అడిగేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఎంఎస్ ఆఫీస్ని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎంఎస్ ఆఫీస్ని ఇంకొకసారి రివిజన్ చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వైరస్, ఖచ్చితంగా కంప్యూటర్ అన్నాక దానికి నెగిటివిటీ వైరసే కాబట్టి ఈ వైరస్ రిలేటెడ్ బిట్స్ అయితే ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. సో వైరస్ పేర్లు ఇచ్చైనా చెప్తారు, లేదా ట్రోజన్ హార్స్ అంటే ఏంటి, ట్రోజన్ ఏంటి, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. సో ఫైర్ వాల్ ఏంటి, సో ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ మీరైతే ఖచ్చితంగా రివిజన్ చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ ర్యామ్, రామ్, ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనే చెప్పాలి. ర్యామ్ అంటే ఏంటి, రామ్ అంటే ఏంటి, వీటి అబ్రివేషన్స్ ఏంటి, ఈ రెండిటికి ఉన్న తేడాలు ఏంటి అనేది అయితే మనం అసలు ర్యామ్ ఎలా వర్క్ చేస్తుంది, అసలు రామ్ ఎలా వర్క్ చేస్తుంది, సిస్టమ్ బూట్ అయ్యేటప్పుడు మనకి ర్యామ్ ఉపయోగపడుతుందా, రామ్ ఉపయోగపడుతుందా, ఇలా మనకి కాన్సెప్చువల్ బేస్డ్గా క్వశ్చన్స్ అడిగేదానికైతే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ల్యాన్, వ్యాన్. సో ఒక ఏరియాలో సిస్టమ్స్ లేదా ఒక ఆఫీస్లో సిస్టమ్స్ అన్నీ ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి కదా. సో అలా కనెక్ట్ చేయడానికి ల్యాన్ వాడతామా, వ్యాన్ వాడతామా, సో అసలు వ్యాన్ అబ్రివేషన్ ఏంటి, ల్యాన్ యొక్క అబ్రివేషన్ ఏంటి, వీటిలో వాడే టెక్నికల్ థింగ్స్ హార్డ్వేర్ ఉంటాయి కదా. అంటే మనకి స్విచ్ అంటాము, లేదా రౌటర్ అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్, రౌటర్, మోడెమ్ అంటాము. సో అసలు ఇవేంటి, ఇవి ల్యాన్లో వాడతామా, వ్యాన్లో వాడతామా, వీటి ఉపయోగాలంటే అసలు మోడెమ్ ఏం పని చేస్తుంది, రూటర్ ఏం పని చేస్తుంది, స్విచ్ ఏం పని చేస్తుంది, జస్ట్ బేసిక్స్ అలా బ్రషప్ చేసుకొని ఖచ్చితంగా వెళ్ళండి. సో అప్పుడు వీటి నుంచి క్వశ్చన్ పడితే మీరేమీ టెన్షన్ పడకుండా అయితే ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నెట్ రిలేటెడ్ బిట్స్. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ అంటే హెచ్టిటిపి అంటే ఏంది, హెచ్టిఎంఎల్ అంటే ఏంది, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, నెక్స్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఇలా వెబ్సైట్కి ముందర మనకి కొన్ని ఉంటాయి కదా. సో అలాగే ఇంటర్నెట్కి సంబంధించి అయితే బిట్స్ పడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా బ్రౌజర్స్, ఇప్పుడు బ్రౌజర్ అంటే ఏంటి, సెర్చ్ ఇంజన్ అంటే ఏంటి. ఇప్పుడు గూగుల్ అనేది, గూగుల్ క్రోమ్ అనేది వచ్చేసరికి గూగుల్ క్రోమ్ అనేసరికి మనకి వచ్చే దాన్ని బ్రౌజర్ అని అయితే అంటాం, దాన్ని బ్రౌజర్ అంటాం. అలా కాకుండా గూగుల్ సెర్చ్ ఇంజన్ ఉంటుంది కదా, మనం గూగుల్ ఓపెన్ చేయగానే అక్కడ టైప్ చేసి సెర్చ్ చేస్తాం కదా, దాన్ని అయితే మనం సెర్చ్ ఇంజన్ అంటాం. సో అలాగా ఫేమస్గా ఉండే సెర్చ్ ఇంజన్స్ ఏంటి, ఫేమస్గా ఉండే బ్రౌజర్స్ ఏంటి. మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఉంటుంది, అది కూడా ఒక బ్రౌజరే. నెక్స్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరు, ఇలాగ బ్రౌజర్స్ ఏంటి, సెర్చ్ ఇంజన్స్ ఏంటి, దేని బ్రౌజర్ అంటాం, దేని సెర్చ్ ఇంజిన్ అంటాం అనేది మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఇకపోతే లాంగ్వేజెస్ అంటే బేసిక్గా చాలా తక్కువ సిలబస్సే ఉంటుంది అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్, బేసిక్ అనేది కూడా ఒక కంప్యూటర్ లాంగ్వేజే, బేసిక్, కోబాల్, అలాగా కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. ఆ లాంగ్వేజెస్ ఏంటి, వాటి అబ్రివేషన్స్ ఏంటి,
కాస్త తెలుసుకొని వెళ్ళారంటే మీకు బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బిట్, బైట్, మెగాబైట్, గిగాబైట్ వీటికి వాల్యూస్ ఉంటాయి. సో 1 MBకి ఎన్ని బైట్స్ ఉంటాయి, లేదా 1 MBకి ఎన్ని బిట్స్ ఉంటాయి, లేదా 1 GBకి ఎన్ని MB ఉంటాయి. సో ఇలా మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అవైతే నేర్చుకెళ్ళండి, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా చివరాఖరిగా వచ్చేసరికి ప్రాసెసర్స్. ఇప్పుడు మనకి ప్రాసెసర్స్ అనేటి జనరేషన్ ఉంటాయి కదా, I1, I2, I3, I5, I7 ఇలాగా ప్రాసెసర్స్ ఉంటాయి కదా. సో ఈ ప్రాసెసర్స్ ఏంటి అసలుకి, వీటిని ఏ జనరేషన్లో వాడారు. ఇప్పుడు 3rd జనరేషన్ కంప్యూటర్స్ అంటే దాంట్లో ఏ ప్రాసెసర్ వాడబడింది, అలాగే 7th జనరేషన్, ఇలా జనరేషన్స్కి ప్రాసెసర్కి ఇంటర్లింక్డ్గా ఉండే కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకుని వెళ్ళండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. మనకి ఇచ్చే దీంట్లో కేవలం 20 బిట్సేనే. ఆ 20 బిట్స్లో మనం క్వాలిఫై అవ్వాలి అంటే అట్లీస్ట్ 10+ బిట్స్ అయితే పెట్టాల్సి వస్తుంది ఖచ్చితంగా మనం కరెక్ట్గా. సో ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కనుక మీరు కవర్ చేశారంటే ఖచ్చితంగా మీరు 10+ బిట్స్ అయితే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేసి రాగలుగుతారు, పక్కాగా చేసి వస్తే. సో అది కాక మనం 20/20 టార్గెట్ అయితే చేయలేము, ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక బిట్ మనకు తెలియదే వస్తుంది. కానీ క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి మనమే అంత టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. బేసిక్గా క్వాలిఫై అవ్వడానికి మనం ఆలోచించి ఈ మెయిన్ కాన్సెప్ట్స్ కనుక నేర్చుకున్నట్లయితే క్వాలిఫైయింగ్కి మీకు సులువుగా ఉంటుంది. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టింగ్లీష్ గురు. జై హింద్. ఇలాంటి మళ్ళీ వచ్చే మంచి మంచి వీడియోస్ కోసం దయచేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.